తెలియదు. 29 సార్. సో 29 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎంత ఉన్నారు? 16 కదా. ఇప్పుడు ఎన్ని చేసినా 25 హైయెస్ట్ కదా. అప్పుడు బీజేపీకి 182. మరి ఆ అరిథమెటిక్ వేరు కదా. బీజేపీకి 182 ఉన్నప్పుడు టీడీపీకి 29 ఉన్నప్పుడు ఉండే మ్యాథమెటిక్స్ వేరుంటుంది. మీకు బీజేపీకి ఇప్పటికీ కూడా 240 ఉన్నాయి, మీకు టీడీపీకి 16 ఉన్నాయి. అందువల్ల అప్పటికి ఇప్పటికీ పొలిటికల్ మ్యాథ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో అందువల్ల ఇప్పుడు మోడీ అంగీకరించడానికి అవకాశమే లేదు. అంగీకరిస్తే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోalition పాలిటిక్స్, మోర్ అకామిడేటివ్గా ఉండాలనే యాంగిల్లో బీజేపీ అంగీకరించాలి. కానీ రాజకీయాలు అలా ఉంటాయా? ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియరు అని మోడీని ప్రస్తావించినప్పుడల్లా గతంలో ఎన్నిసార్లు అన్నాడు సీనియర్ అని. దానికి మోడీ ఆన్సర్ కూడా చేశారు, హౌజీ ఆప్ సీనియర్ హై అని చెప్పి. లేదా ఇప్పటికి యూట్యూబ్లో అది వెరీ పాపులర్ వీడియో. ఆ సీనియర్ హాయ్ అని చంద్రబాబు నాయుడు ఎట్లా సీనియరు, మా అమ్మ పైన తిరుగుబాటు చేయడంలో సీనియరు, మిత్రపక్షాలను మార్చడంలో సీనియరు, ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియరు, నేనైతే అట్లాంటి దాంట్లో అసలే సీనియర్ కాదు అని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా వెటకారంగా అన్నది మనకు యూట్యూబ్లో లేవో వీడియోలు, అందరికీ తెలుసు కదా వీడియో. ఆప్ సీనియర్ హూ మైతో సీనియర్ నై హూ అని చెప్పలేదా? సో అందువల్ల ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియర్ అంటుంటాడు. మోడీ అంగీకరిస్తాడా? పోనీ మోడీ తన పక్కన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి హాజీ ఆప్ సీనియర్ హూ, आप सीनियर है, आप मुझे एडवाइस करिए అంటాడా మోడీ? అందువల్ల మోడీ పర్సనాకు అది 80% సెట్ కాదు. అందుకే మోడీ 80% అంగీకరించారు కదా. రైట్. ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ ఇస్తే నితీష్ కుమార్ ఒప్పుకుంటాడా? సో నితీష్ కుమార్ ఆల్రెడీ ఇండియా కూటమిలోనే కన్వీనర్ పదవి అడిగాడు. ఇండియా కూటమిలో కన్వీనర్ పదవి అయితే రానందుకే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు తర్వాత కదా సార్ 16-12 అనేది కాదు. రాజకీయాలు అలా ఉండదు తర్వాత అని డిమాండ్ చేయడంలో ఇప్పుడు మా ఎన్డీఏ కన్వీనర్షిప్కు నెంబర్తో సంబంధం లేదు. బేసికల్గా పొలిటికల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే ఖచ్చితంగా నితీష్ కుమార్ అడుగుతాడు. అడగకపోతే బీజేపీ అడిగిపిస్తుంది నితీష్ కుమార్తో. ఏముంది ఇప్పుడు ఇండియా కూటమిలో జేడీ ఏమన్నా నెంబర్ 2నా? మరి ఎందుకు అడిగింది? ఇండియా కూటమిలో కన్వీనర్ పదవి జేడీ అడిగింది. జేడీయూ నెంబర్ 2 ఏం కాదు కదా, మరి ఎందుకు అడిగింది? సో స్టాలిన్ కన్నా నితీష్ కుమార్కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారా? మరి అడిగింది కదా. సో ఇండియా కూటమిలో స్టాలిన్ కదా నెంబర్ 2, 39 మందిలో 38 మంది ఎంపీలు ఉన్నారు ఆయనకు. సో ఆయన సీనియర్ అవుతాడా? ఆయన ఎక్కువ మంది ఉన్నారా నితీష్ కుమార్కి ఉన్నారా? మరి స్టాలిన్ అడగలే కదా, నితీష్ కుమార్ అడిగారు కదా. అందువల్ల నెంబర్తో ఉండదు, పాలిటిక్స్తో ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే నితీష్ కుమార్ నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది. సో ఒకవేళ రాకపోతే బీజేపీ వాళ్ళు రప్పిస్తారు కూడా, మేమేం చేయాలి చూడండి మీకు ఇస్తానని నితీష్ కుమార్ ఇస్తారని. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఒకవేళ అడిగి ఉంటే ఎన్డీఏ చైర్మన్, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రాంగ్. పొలిటికల్గా ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది. చంద్రబాబు నాయుడు డిజర్వ్స్ ఆల్సో టు బీ ద కన్వీనర్ ఆర్ చైర్మన్. ఆయనకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్, పొలిటికల్ స్టేచర్ రీత్యా, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోalition పాలిటిక్స్ రీత్యా. కానీ మోడీ అంగీకరిస్తారని నేను అనుకోను. ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। साथियों నాకు తెలిసి జగన్ కూడా ఇంత దారుణంగా మాట్లాడి ఉంటారు సార్. అన్న మోడీ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ డిస్కషన్ లింక్ అయి ఉన్న పాయింట్ ఏంటంటే ఆ సీనియర్ హై ఈరోజు తిడతావు రేపు పొద్దున ఒడిలో ఉంటావు అని చెప్పాడు. ఇప్పుడు గోధీ అని అన్నాడు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్ కన్సిస్టెన్సీ పైన మోడీకి ఉన్న అభిప్రాయం అది నిజమే కదా. 2018లో మోడీని మామూలుగా తిట్టాడు చంద్రబాబు నాయుడు. భార్యకే న్యాయం చేయలేనోడు దేశానికే న్యాయం చేస్తారని తిట్టాడు. అంత ఎక్స్ట్రీమ్కి పోయి తిట్టాడు. అది నిజంగా కూడా అలా అనకూడదు. భార్య కుటుంబం గురించి అసలు ప్రస్తావన తీయకూడదు.
ఆ స్థాయికి బహుశా ఏ లీడర్ కూడా మోడీని ఐడియాలజికల్గా తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఎన్నడూ ఆ పదం వాడలే. నాకు తెలిసినంతవరకు మీరు ఏ కమ్యూనిస్ట్ నాయకుడైనా మోడీ భార్యకు న్యాయం చేయలేని పదం వాడారా? ఎవ్వరూ వాడలే. ఎందుకంటే అది ఇండివిజువల్ పర్సనల్ లైఫ్కు మనం ఆ భార్య కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. మోడీ ఫ్యామిలీ లైఫ్ ఏమీ కాంట్రవర్షియల్ కాదు. మనం అనవసరంగా ఆ స్థాయికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టాడు మోడీని. తిట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. ఇక మోడీ లేని ప్రపంచ నాయకుడు, మోడీ మహోన్నత నేత, మోడీ భారతదేశాన్ని అద్భుతంగా తీసుకెళ్తాడని ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళాడు. ఇప్పుడు మరి మోడీ చెప్పింది అదే, తిట్టడంలో అటు ఎక్స్ట్రీమ్ పోయాడు, మెచ్చుకోవడంలో ఇటు ఎక్స్ట్రీమ్ పోయాడు. అందుకే ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ ప్లేస్లో పెట్టాడు మోడీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్గా తమతో ఉంటాడన్న నమ్మకం కూడా బీజేపీకి ఏం లేదు. బీజేపీకి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీజేపీతోనే ఎక్కువ కాలం ఉంటారని నమ్ముతారా? అది మోడీ అన్నాడు కదా, మీరు గోలీ దల్ బదల్నేమే సీనియర్ అయ్యే, మిత్రపక్షాల ఆచరణలో సీనియరు, మీరు ఇవాళ తిడతారు, రేపు పొద్దున మళ్ళీ పోయి ఒడిలో కూర్చుంటారు, అందువల్ల మీరు సీనియర్ అయ్యి అన్నాడు కదా. అందువల్ల ఈవెన్ చంద్రబాబు నాయుడు లాయాల్టీపై ఎన్డీఏకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాక్చువల్గా తాపత్రయపడుతున్నాడు. తాను బీజేపీకి వెరీ వెరీ లాయల్ అలైని, ఎన్డీఏలో తనను మించిన లాయల్ అలై లేడు, మోడీకి తనను మించిన లాయల్ పర్సన్ లేడు అనే రీతిలో మోడీ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోయినా మోడీ గురించి, దావోస్ పోయినా మోడీని పొగుడుతున్నాడు. కానీ మోడీ ఏం పట్టించుకుంటలేడు కదా. మోడీ ఎక్కడన్నా మీరు ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు నాయుడుని పొగుడుతూ ఎన్నిసార్లు మాట్లాడాడా చూడండి, మాట్లాడా? మోడీ ఈజ్ వెరీ క్లియర్, మోడీ నోస్. అందువల్ల చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడు మోడీకి తాను లాయాలని చూపెట్టుకోడు, కానీ మోడీ నమ్ముతలేడు. అందువల్ల కూడా ఎన్డీఏ కన్వీనర్గా అంత ఈజీగా బీజేపీ ఒప్పుకుంటుందా? ఇక రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయానికి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, ట్రెండ్స్ కూడా తెలిసిపోతాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాయి సార్. కాస్త లేట్గా యాక్సిస్